న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ చాలా తగ్గింది. దీనికి కారణాలు ఏంటి మ్యామ్? తగ్గిందంటే అంటే ఫస్ట్ ఈజ్ ఏజ్. చిన్నప్పుడు అయినంత ఈజీగా పెద్ద అయిన తర్వాత కాదు. ఇప్పుడు ఏ అమ్మాయిని అడిగినా మా అమ్మాయికి 22 ఏళ్ళకి నేను పుట్టేశానంటారు. నౌ యూర్ ట్రైంగ్ ఎట్ 32. సో టైం పడుతుంది. గివ్ నేచర్ సమ్ టైం. ఇంపాసిబుల్ అయితే కాదు. సో నీ చేతిలో ఉన్నది ఏంటంటే లైఫ్ స్టైల్. ఏజ్ మళ్ళీ చిన్నది కాలేదు, మళ్ళీ 25 ఏళ్ళ అమ్మాయి కాలేదు. కాకపోతే లైఫ్ స్టైల్. నువ్వు 35 ఇయర్స్ ఉండి నైట్ షిఫ్ట్స్ చేస్తూ రెడీమేడ్ ఫుడ్ అర్ధరాత్రులు తింటూ లావ్ అయ్యి ఎక్సర్సైజ్ చేయకుండా, పాతకాలంలో యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు చూడు, ఇప్పటికి కూడా మా పేషెంట్స్ చెప్తారు, మా అమ్మ చేసినంత పని నేను చేయలేనని. సో ఫిజికల్ యాక్టివిటీ మారింది, జీన్స్ అయితే మారలేదు. కూర్చొని ఉండడం ఇవన్నీ ఏంటంటే శరీరం అనుకుంటుంది ఏదో డేంజర్ ఉంది, ఇంత ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నది. సో డేంజరస్ సిచ్యువేషన్లో ఏది ఇంపార్టెంట్? హార్ట్, లివర్, లంగ్, బ్రెయిన్, ఇవి ఇంపార్టెంట్ ఆర్గన్స్. గుడ్లు, యూట్రస్ అంత ఇంపార్టెంట్ కాదు. సో వాటికి బ్లడ్ సప్లై ఇవ్వకుండా మిగతా ఆర్గన్స్ మీద ఫోకస్ ఉంది. ఈ అమ్మాయిని ప్రాణాలతో ఉంచితే చాలు. ఓకే. సో గర్ల్స్కి చెప్పేది ఏంటంటే, ప్లాన్ ఎర్లీ. నీకు వద్దు షూర్గా కెరియర్లో ఇంత ప్రోగ్రెస్ కావాలి అని అంటే ఫ్రీజ్ ఎగ్స్. ఊళ్ళల్లో చిన్నపిల్లలకే పెళ్ళి అవుతున్నది, కానీ లైఫ్ స్టైల్ బాగుండట్లేదు, ఎక్సర్సైజ్ లేదు, ప్లస్ ప్రతి దానిలో కెమికల్స్ ఉన్నాయి. వీలైతే హోల్ గ్రెయిన్స్ తినండి. మీకు తెలిస్తే ఆర్గానిక్కో మీకు పంటలు పండినవి కావాలంటే తెచ్చుకోండి. యాక్టివిటీ ఇంపార్టెంట్. వీలైనంత వరకు యాక్టివ్గా ఉండండి. నెంబర్ 2, నైట్ ఇట్లా రీల్స్ చేస్తూ మొబైల్ చూస్తూ ఇట్లా ఇది చూస్తూ పడుకుంటారు, అయ్యే భలే ఉందని. సో నైట్ లైట్ దాట్ ఇంపాక్ట్స్ ఎందువల్ల అంటే, సూర్యాస్తమం అయిన తర్వాత లైట్ అనేది ఎప్పుడు వెలిగించుకునే వాళ్ళం? మన ఊళ్ళో దొంగలు పడుతున్నారు, పూలు వస్తున్నది. సో మన బ్రెయిన్ ఎట్లా అనుకుంటుందంటే, అమ్మ నైట్ మేల్కుంటున్నది, లైట్ పడుతున్నది, దొంగలు వస్తున్నారు, పారిపోవాలి ఇక్కడి నుంచి, పారిపోవాలన్న మోడ్లో ఉన్నప్పుడు అబ్బా పిల్లల్ని కనాలి, మా ఆయన ఎక్కడున్నాడు, ఇట్లాంటి ఐడియాస్ రావు. సో బ్రెయిన్ ఏమనుకుంటుందంటే, చాలా మంది రెగ్యులర్గా కలవట్లేదు కూడా, ఎందుకంటే ఆఫీస్ స్ట్రెస్, లేట్ నైట్ షిఫ్ట్స్, పార్టీస్ ఇవన్నీ అయ్యేసరికి ఇంక ఓపిక ఉండట్లేదు. సో రూమ్మేట్స్ లాగా ఉంటున్నారు హస్బెండ్ వైఫ్ చాలా మంది. సో ఇవి కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. అందరికి అదేనే కాదు, దీస్ ఆర్ ద జనరల్ కాజెస్. ఇవి మన చేతిలో ఉన్నాయి కరెక్ట్ చేసుకునే. తెలియని కాజెస్, కొత్త కొత్త జబ్బులు ఇవేవేవో వస్తున్నాయి. ప్లస్ మెడికల్ సైన్స్ కూడా డెవలప్ అయ్యింది. సో అంతకుముందు కనుక్కోనివన్నీ ఇప్పుడు కనుక్కుంటున్నాం. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఇన్ఫర్టిలిటీ అనే కాదు, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. ఇప్పుడు ఇద్దరిని కంటున్నారు, ఒకళ్ళనో ఇద్దరినో వాళ్ళు మిగిలాలని చూస్తున్నారు. పాతకాలంలో ఎంతమందినో కనుక్కుంటూ పోయేవాళ్ళు, అమ్మ ప్రసవంలో ఆమె ప్రాణం పోయింది, పునర్జన్మ అనేవాళ్ళు. నెంబర్ 2, కన్న వాళ్ళల్లో ఒక 7 పుట్టారు, మా అమ్మమ్మకి ఎంత 12 మంది పుట్టారు, 7 మిగిలారు. సో అది కూడా మనం యాక్సెప్ట్ చేయట్లేదు. సో లైఫ్ ఇస్ ప్రెషియస్. సో ఇన్ఫర్టిలిటీ, డాక్టర్స్ మీద డిమాండ్ పెరుగుతున్నది, కానీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే.